ఇప్పటికీ మీరు న్యూస్లో అంతా చూస్తుంటారు. కేరళలో వయనాడు అనే ప్రాంతాల్లో భయంకరమైన వరదలు వచ్చేసి ఎన్నో గ్రామాలు మరి ఆ వరదలో చిక్కుకొని చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆగలేదండి అక్కడ వరదలు. ఇప్పటికీ 1000 మందికి పైగా చనిపోయారు. ఇంకా ఎన్ని శవాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో వయనాడు అనే పరిసర ప్రాంతం అంతా జల సమాధి అయిపోయినట్టుంది. సో మనం అందరూ ప్రార్థన చేద్దాం. కేరళ రాష్ట్రానికి తరచుగా వస్తున్న వరదల వలన చాలా నష్టం, జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, చాలా భయంకరమైన పరిస్థితి. నేను ఒక న్యూస్ విన్నాను. దాంట్లో వాళ్ళు పడుకున్నారంట. సడన్గా ఎందుకో ఆమెకు మెలకు వచ్చి చూసేసరికి ఇల్లంతా వాటరు చుట్టేసిందండి. ఫోన్ చేసి రక్షించే వాళ్ళకి కవర్ పెట్టే లోపల మొత్తం ఇల్లంతా నీట మునిగిపోయి మధ్యరాత్రి వేళ వాళ్ళు ఎదిరిస్తుండగా సడన్గా వాటర్ వచ్చేసింది. ప్రాణాలు కోల్పోయారు ఆ కుటుంబం. కనుక భయంకరమైన పరిస్థితి. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. మరి మన దేశంలో ఎందుకు ఇలా జరుగుతుందో తెలియని పరిస్థితి. దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి కేరళ రాష్ట్రాన్ని దేవుడు కాపాడేటట్లు వయనాడు అనే పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ సమస్యలను తొలగించి ఆ ప్రజలకి సహాయాన్ని అందించి మరలా ఆ ప్రాంతాలు కోలుకోవాలి. కుటుంబాలు పోగొట్టుకున్న వాళ్ళకి దేవుడు ఆదరణ దయచేయాలి. తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకి, పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులకి, ఆస్తిని పోగొట్టుకుని అన్నీ పోగొట్టుకుని నడి రోడ్డు మీద నిలిచిన వాళ్ళని దేవుడు ఆదుకోవాలి. ప్రభు సహాయం చేయాలి. అందరూ అలాగే కళ్ళు మూసుకొని కుడి చేతిని మాత్రం పైకెత్తి కేరళ రాష్ట్రంలో జరుగుతున్న వరదలు ఇప్పటికీ ఆగిపోలేదు. దేవుడు ఆ వాతావరణాన్ని అనుకూలపరచాలి. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల దేవ, నమ్మదగిన సహాయకుడా, కరుణించండి, కటాక్షించండి. కోపిస్తూనే వాత్సల్యతను చూపే దేవుడవు స్వామి, మీరే జ్ఞాపకం చేసుకోండి. కేరళ పరిసర ప్రాంతానంతా మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. వయనాడు అనే పరిసర ప్రాంతంలో జరుగుతున్న వరదలన్నీ ప్రభువా ఆగిపోవాలి స్వామి. ప్రవహిస్తున్న వరదలు ఆగిపోవాలి. ప్రజలందరూ కోలుకునేటట్లు సహాయించండి. పరిస్థితులన్నిటిని అనుకూలపరచండి. దేవా, నిన్ను నమ్ముకున్న ప్రజలు, నిన్ను ఆశ్రయించిన ప్రజలు స్వామి, కరుణతో కృపతో దర్శించమని వేడుకుంటున్నాం. పరిస్థితులన్నిటిని అనుకూలపరచండి. కుటుంబాలను పోగొట్టుకుని, ఆస్తిని పోగొట్టుకుని నడి రోడ్డున నిలబడిన వాళ్ళని కృపతో జ్ఞాపకం చేసుకుని ఆశ్రయదుర్గమా మీ సహాయాన్ని అందించండి, ఆశీర్వదించండి, పరిస్థితులను అనుకూలపరచండి. పూర్వపు మహిమను మరలా దయచేయమని వేడుకుంటున్నాం స్వామి. నీ చేతులు సమర్పిస్తున్నాం. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. తర్వాత కూడా మీరు ప్రార్థనలో ఆ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను.